అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితేనేమి, వాళ్ళ స్టేట్ సోషల్ మీడియా పేజీల్లో అయితేనేమి ఒక వార్తను పదే పదే వాళ్ళు తిప్పడం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేంటంటే స్వచ్ఛ కడప ప్రోగ్రాంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళిన క్రమంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడుతో జరిగిన ఒక సరదా సంభాషణని తీసుకొని ఈ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఒక అబద్ధమైన ప్రచారాన్ని చేస్తున్న ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఇక్కడ అంశం సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలు అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం కూడా పార్టీలు ఏవైనా అవ్వచ్చు, ప్రభుత్వాలు ఏవైనా అవ్వచ్చు, గతంలో మనం ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినాం, ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, మేయర్లుగా పనిచేసినాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాధ్యతను గతంలో మనం ఎందుకు చేయలేకపోయినాం ఈ విషయాలని చెప్పి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోనిచ్చి ఇవాళ జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని వక్రీకరించి ఈ విధమైన వికృతానందం పొందుతున్నారంటే నిజంగా ప్రజలు వీటిని కూడా హర్షించారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఒక గొప్ప సంకల్పం. గతంలో కూడా మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కడప నియోజకవర్గ ప్రజల భద్రతను ఏ విధంగా అయితే ఆయన బాధ్యతగా తీసుకున్నాడో మనం అందరం కూడా గమనించి చూసిన విషయమే. అయితే ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు అప్పగించిన క్రమంలో ఈ నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రేస్ చేయడానికి చాలా సులభంగా ఉండాలా. రేపు మనం ఈ శ్రీకారం చుట్టిన ఈ సీసీ కెమెరాలే ఒక అసాంఘిక కార్యక్రమం చేయాలనుకున్న ఎవరికైనా సరే ఒక భయం సృష్టించాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీసీ కెమెరాలకు సంబంధించిన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏ ఒక్కరినైనా సరే బెదిరించి ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక చిన్న 1 లక్ష రూపాయల డబ్బులు సీసీ కెమెరాలకు ఇప్పించుకున్నట్టు మీరు నిరూపిస్తారా? నిరూపించే దమ్ము మీ సోషల్ మీడియాకు ఉందా? ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మీకు దమ్ముందా? ఇది ఒక సామాజిక బాధ్యతని మర్చిపోయి ఎంతసేపు రాజకీయం చేయండి, తప్పులే. రాజకీయంగా ఏమైనా మీరు ఏదైనా మాట్లాడదలిస్తే, రాజకీయంగా మీరు ఏమైనా విమర్శించదలిస్తే తప్పకుండా విమర్శించండి. దాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, మావేమైనా తప్పులుంటే. అంతే తప్ప ఇంత నీచంగా అరే స్టేట్ లెవెల్లో మనం ఏం చేసినా అంటే మనం కట్టు పేస్ట్ చేసి మనం ఏం మాట్లాడినా కూడా అది జనాలు వినేస్తారు, నమ్మేస్తారంటే మీ పరువు పోతుందనే విషయాన్ని మీరు గమనించడం లేదనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే సీసీ కెమెరాలు దేనికోసం అడుగుతున్నారు? సీసీ కెమెరాలకు ఇప్పటి వరకు డబ్బు ఇచ్చిన వాళ్ళల్లో మీకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కూడా చెక్ ఇచ్చినారు. ఎవరి పేరు మీద చెక్ ఇచ్చినారు? ఏ కార్యక్రమం అది? మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెక్కులు ఇచ్చినారనే విషయాన్ని మీకు తెలీదా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఒక మహమ్మారి రావడం జరిగింది. ఆ క్రమంలో మీరు ఫండ్ రైజ్ చేసిన విధానం మీకు తెలియదా? మీకు గుర్తు లేదా? ప్రోద్బలమే వైసీపీ పార్టీ యొక్క ప్రోద్బలం ఏంటంటే విజృంభించిన గాంజాని అరికడితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఏడ దెబ్బతిందనే ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ సీసీ కెమెరాలు పెట్టకూడదు కడపలని వాళ్ళు చేస్తున్నటువంటి విచిత్ర వాదంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇంకో విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా కార్యకర్తలతో మేము ఏమైనా మాట్లాడుకుంటాము, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? మా కార్యకర్తలు మేము బెదిరించినామా? లేదు సరే యువనని ఏమన్నా అన్నామా? వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రము
వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళ బాబాయిని చంపుకొని మా కొడి మేము కోసుకున్నామని చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మేము మా కార్యకర్తలకు రెస్పాన్సిబిలిటీ అడిగితే దాన్ని తప్పుడు విధంగా ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు వాసన్న గారు అనే విషయం తప్పేముంది? మీరు ఆ సంభాషణ మీరు అందరూ ప్రజలు గ్రహించాలి. ఆ సంభాషణ ఏముంది? మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగినారు. ఆయన ఏమన్నాడు? తండ్రి చాడు బిడ్డలో తండ్రిని అడిగి ఇస్తా అన్నారు. సరేలే అని చెప్పి అన్ని ఆడి నుంచి దాడు అనే దాన్ని కట్ చేసినారు వీడియో. పూర్తిగా వదలాల్సిందే. ఎందుకు పూర్తిగా వదలలేదు దాన్ని? అన్నగారిది ఒక కాన్సెప్ట్ ఏముందంటే, ఎవరైతే సీసీ కెమెరాలకు ఇస్తారో ఫస్ట్ వాళ్ళ ఏరియాలోనే ఇన్స్టాల్ చేయాలా సీసీ కెమెరాస్ అని. ఇప్పుడు మన రబ్బాన్ అన్నగారిది లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది. ఆయన హాస్పిటల్ విషయంలో అన్నగారు డబ్బులు అడగడం జరిగింది. ఆడేమవుతుంది? ఆయన ఇచ్చిన డబ్బులు ముందు ఆ స్ట్రీట్కే మొత్తం ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. రేపేమైనా హాస్పిటల్ ఏమైనా దాడులు, హాస్పిటల్పై దాడులు. ఎందుకంటే హాస్పిటల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతు ప్రజలు, పేషెంట్స్, ఏదైనా చిన్న చిన్న పొరపాటు వల్ల ఏమన్నా జరగచ్చు. రేపు ఆ దాడులను కూడా ఖండించాలంటే సీసీ కెమెరాలు ఉంటేనే కదా. అన్న చెప్పిన మాటని మధ్యలో కట్ చేసి దాన్ని ఫేక్ ప్రచారం చేయాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఎందుకు? ఒక్కటే రీజన్ ఏంటంటే, వాళ్ళ గాంజాయి సామ్రాజ్యం యాడ దెబ్బతింటుంది. ఇంకో విషయం ఏంటంటే, గతంలో కూడా వాసన్న గారు 50 లక్షలు ఆయన సొంత డబ్బుని ఇచ్చినాడు. ఎవరిని ఒక కార్యకర్తను అడగలే. 50 లక్షల రూపాయలు కెమెరాలకు ఇచ్చి కడపలో ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాసన్న గారి లక్ష్యం ఏంటంటే, వీధి వీధిలో కెమెరా ఉండాలా, దాని కొరకు ఆయన అడుగుతున్నాడు. దాని తప్పేముంది? దాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకెళ్తున్నారు? మీరు ట్రోల్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది ఏం లేదు. ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి. మీరు దాన్ని నెగిటివ్ వేగా తీసుకెళ్తున్నారు, కానీ దాన్ని ప్రజలు పాజిటివ్ వే గ్రహిస్తున్నారు. సీసీ కెమెరాలు బిగించడం వల్ల ఎంత మీరు ఈ ప్రమాదాల నుంచి కడపను కాపాడచ్చు తెలుసు కదా అందరికి. ప్రజలకు తెలియదా? ఏరియాస్లో సీసీ కెమెరాస్ ఉంటే దొంగదానికి భయపడతారు, గాంజా తాగేదానికి భయపడతారు, గాంజా అమ్మేదానికి భయపడతారు. స్త్రీలు స్వతంత్రంగా తిరగచ్చు, ఏ ఆకతాయిల నుంచి కాపాడుకోవచ్చు కడపను. పోలీస్ డిపార్ట్మెంట్కి ఈజీగా ఉంటుంది, మరి ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటుంది పరిపాలన చేయాలంటే. అన్నగారి లక్ష్యం ఏంటంటే, కడపలో సీసీ కెమెరాస్ బిగించాలా. దీనికి ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి, ఎంత మొత్తమన్నా ఇవ్వండి. ఆ సీసీ కెమెరాలు మొత్తానికి ఎంతైతే తక్కువ పడుతుందో, మిగతా ఎంత 50 లక్షలు కానీలే, 60 లక్షలు కానీలే, ఎంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు నేను ఇస్తా అని చెప్పినాడు అన్న. ఇంకోటి చెప్తాను చూడండి, అన్నగారు తీసుకునే డబ్బు అన్న కోసం కాదు, కడప కోసం, కడప ప్రజల కోసం. ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ఒక సీసీ కెమెరా కంపెనీ పేరు మీద చెక్స్ తీసుకుంటున్నారు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచించిన వారే. అన్న సొంతంగా చెక్కులు తీసుకుని అన్న పేరు మీద తీసుకోవడంలే. ఇంకోటి, వీళ్ళ మాదిరి గతంలో మన కరోనా సమయంలో వీళ్ళు వ్యాపారస్తులు కాడ లక్షలు విత్ క్యాష్ తీసుకున్నారు. దీని ప్రూఫ్ చూపిస్తాను చూడండి. లక్షలు ఈ ఫోటోలో చూడండి ఎవరెవరు ఉన్నారు. మాజీలు ఉన్నారు, ఇద్దరు, ఒక ఆయన షాడో ఉన్నాడు చూడండి. లక్షలు వసూలు చేసినారు. ఈ లెక్కంతా ఏం చేసినారు?